నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగాల్సిందే. కౌంటర్లో తెలంగాణ హైకోర్టుకు నివేదించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కర్త రామోజీ మరణించినంత మాత్రాన బాధ్యతల నుంచి మార్గదర్శి తప్పించుకోజాలదు. మార్గదర్శి రామోజీ వాదనలన్నీ శుద్ధ అబద్ధాలే. చట్టవిరుద్ధ డిపాజిట్ల స్వీకరణపై ఫిర్యాదులు అందలేదన్నది అవాస్తవం. మార్గదర్శి అక్రమ డిపాజిట్లపై మాకు ప్రజలు డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులు అందాయి. సెక్షన్ డిపాజిట్ల స్వీకరణ చట్టవిరుద్ధం అని చెబుతూనే వచ్చాం. సెక్షన్ 45S వర్తిస్తుందని కూడా చెప్పాం. డిపాజిట్ల స్వీకరణకు మేము సర్టిఫికేట్ ఇచ్చామనడం అబద్ధం. డిపాజిట్ల వసూలుకు మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. మార్గదర్శి రామోజీరావుల డిపాజిట్ల స్వీకరణ చట్టవిరుద్ధమే. ఇది సెక్షన్ 58B(5)A ప్రకారం శిక్షార్హం. మార్గదర్శి అనుబంధ పిటిషన్ కొట్టేయండి అని చెప్పి మార్గదర్శికి సంబంధించి ఉండవెల్లి అరుణ్ కుమార్ కేసేశారు. 2610 కోట్ల రూపాయలు అక్రమంగా డిపాజిట్ల రూపంలో సేకరించిండు. అది చట్టవిరుద్ధంగా, అది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలోని సెక్షన్ 45S నిబంధనలకు విరుద్ధంగా. కాబట్టి ఆయన్ని ఆ కంపెనీ పైన చర్యలు తీసుకోవాలి, రామోజీరావు పైన, దానిపైన మార్గదర్శి పైన పిటిషన్ వేసిండు. దానిపైన ఇటు తెలంగాణ గవర్నమెంటు, ఏపీ గవర్నమెంటు, ఆర్బీఐ, మార్గదర్శి ఇటు రకరకాలుగా టైం తీసుకుంటూ నిన్న మళ్ళా వాదనలు వచ్చినాయి. లాస్ట్ టైం వాయిదా అప్పుడు రిజర్వ్ బ్యాంక్ టైం తీసుకుంది కౌంటర్ వేయడానికి, మాకు టైం ఇవ్వాలని. ఇప్పుడు నిన్న కౌంటర్ వేసిందట. ఆ కౌంటర్లో చాలా స్పష్టంగా చెప్పిందట, సెక్షన్ 45Sని వయలేట్ చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాలు చేసింది, అక్రమంగా డిపాజిట్లు సేకరించింది. హిందూ అవిభాజ్య చట్టం కింద నమోదైన కంపెనీకి డిపాజిట్లు సేకరించే అర్హత లేదు ఆర్బీఐ చట్టం ప్రకారం. దానిపైన మాకు కంప్లైంట్లు కూడా వచ్చినాయి అని చెప్పింది. ఇప్పటిదాకా మార్గదర్శి కానీ రామోజీరావు గారు ఏం చెప్పారు? అసలు ఒక్క కంప్లైంట్ చేయలేదు, శుద్ధపోసలం మేము ఎక్కడ అక్రమ డిపాజిట్లు వసూలు చేయలేదని చెప్పారు. అక్రమ డిపాజిట్లు వసూలు చేయటం కరెక్టే, కంప్లైంట్లు వచ్చింది కరెక్టే, వాళ్ళు వేధింపులు చేసింది కరెక్టే అని ఆర్బీఐ చెప్పింది. చెప్తూ ఏం చెప్పిందంటే శిక్షార్హం క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా రామోజీరావు పైన ఆర్బీఐ అదే మార్గదర్శి పైన తీసుకోవచ్చు అని సెక్షన్ 58B(5)A ప్రకారం ఆ సెక్షన్ చెప్తుందట. ఆ సెక్షన్ ప్రకారం క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా తీసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేటెడ్ అగెన్స్ట్ HUF అంటే హిందూ యునైటెడ్ ఫ్యామిలీ షెల్ కంటిన్యూ ఈవెన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ పిటిషనర్ నెంబర్ 2 దట్ ఈస్ ద కర్త ఆఫ్ ద UF. అంటే ఆయన డెత్ అయినప్పటికీ, రామోజీరావు గారు డెత్ అయినప్పటికీ సంస్థ ఉంటుంది, సంస్థ నడిపే మేనేజింగ్ ఏజెన్సీ ఉంటుంది, మేనేజ్మెంటు, వాళ్ళపైన తప్పనిసరిగా క్రిమినల్ ప్రొసీడింగ్ తీసుకోవాలి. ఎందుకంటే స్పష్టంగా 45Sని వైలేట్ చేశారు. ఆ వైలేట్ చేసినట్టు కంప్లైంట్లు వచ్చినాయి. ఆ కంప్లైంట్లపై చర్యలు తీసుకోనని గగ్గోలు పెట్టారు డిపాజిట్లు అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. హైకోర్టుకు నివేదించారు, బయట ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి కౌంటర్ రూపంలో రాతపూర్వకంగా ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం చెప్తుంది? ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టారు కదా. ఉండవెల్లి అరుణ్ కుమార్ కావాలనే వేధింపులు చేస్తాడు రామోజీరావుని, ఆయన శుద్ధపోస, ఆయనకు మించిన వాళ్ళు లేడని చెప్తారు కదా. ఇప్పుడు చెప్పాలి రామోజీరావు గారి సంస్థ మార్గదర్శి కానీ వాళ్ళ వారసులో యజమానులు ఎవరు ఉంటారో వాళ్ళు సమానం చెప్పాలి. ఎందుకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. HUF ప్రకారం అంటే హిందూ యూనిఫైడ్ ఫ్యామిలీ దాని కింద నమోదై మీరు అడ్డగోలుగా వసూలు చేశారు 45Sని వైలేట్ చేసి. స్పష్టంగా ఇది బ్లాక్ మనీని దాచుకోవడానికి పెట్టిన సంస్థే, ఇది డిపాజిట్లు సేకరించడానికి అర్హత లేదు దీనికి. వాస్తవంగా దీని మార్గదర్శి మాటన బ్లాక్ మనీని తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు, రామోజీరావు అత్యంతంగా సన్నిహితంగా ఉండే వ్యక్తులు, నాయకులు, వ్యాపారవేత్తలకు సంబంధించిన బ్లాక్ మనీని దాచుకోవడానికి ఒక సంస్థ పెట్టినట్టే ఉంది అనేది విమర్శ ఉంది. ఆయన చెప్తుండే ఉండవెల్లి అరుణ్ కుమార్. ఇది మొత్తానికైతే క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎందుకు తీసుకోవద్దు, తీసుకోవాల్సిన అవసరం ఉందని నిన్న కౌంటర్ వేసింది ఎవరు? ఆర్బీఐ. దాంట్లో వాళ్ళు చెప్పారు, రామోజీ నేరాలకు కుమారుణ్ణి జైలుకు పంపుతారా? తండ్రి నేరం చేసినా కుమారుణ్ణి జైలుకి ఎలా పంపుతారంటే ధర్మాసనానికి మార్గదర్శి నివేదన. అంటే స్పష్టంగా ఇప్పుడున్న మార్గదర్శి యాజమాన్యం ఒప్పుకుంటుంది, రామోజీరావు తప్పు చేస్తే మమ్మల్ని ఎట్లా పంపిస్తారా అని. సరే, అది శిక్షలు పడతాయా? చట్ట ప్రకారం ఏముంది? ఒక వ్యక్తి చనిపోతే ఆయన చనిపోయిన తర్వాత ఆయన పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటే నెక్స్ట్ వ్యక్తికి కొడుక్కో కూతురుకో ఉంటాయా అనేది వేరు. ఇది కంపెనీ. మార్గదర్శి చిట్ ఫండ్స్ అనేది ఒక వ్యవస్థ, కంపెనీ. వ్యవస్థ పైన చర్యలు తీసుకోవచ్చు, వ్యవస్థ మేనేజింగ్ డైరెక్టర్ పైన చర్య తీసుకోవచ్చు, తప్పులేదు. సరే, తీసుకుంటారా లేదు పక్కన పెడితే, నైతికంగా పదే రామోజీరావు గారు సంబంధించిన ఈనాడు కానీ
మార్గదర్శి కానీ నైతిక విలువలు మాకు ఉంటాయి అంటారు. నైతికంగా రామోజీరావు గారు తప్పు చేసినట్టు ఇలా వాళ్ళ వారసులు ఒప్పుకున్నట్టే కదా. రామోజీరావు గారు తప్పు చేస్తే కొడుక్కి ఎట్లా శిక్షలు వేస్తారు అన్నారు. అంటే తప్పు చేసిండు లేడు కాబట్టి తప్పు చేసిండు అని ఒప్పుకుంటున్నారు. ఆయన ఉన్న రోజులు నేను తప్పు చేయలేదు అన్నాడు. ఇలా సరే ఏది ఏమైనా శిక్షలు ఏం పడతాయి, పడతాయా పడవా, క్రిమినల్ యాక్షన్ ఉంటుందా లేదా పక్కన పెడితే అవకతవకలకు రామోజీనే బాధ్యుడు, కుటుంబ సభ్యులకు దాంతో ఏం సంబంధం అని వితండవాదన. దీంతో నేరం రుజువు చేసినట్టు పరోక్షంగా అంగీకారం తెలిపారు. 18 ఏళ్లుగా సెక్షన్ 45S తమకు వర్తించదని వాదించిన రామోజీ తాము తప్పే చేయలేదని దశాబ్దాలుగా వాదించి ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించిన మార్గదర్శి. రామోజీరావు లేరు కాబట్టి క్రిమినల్ ప్రొసీడింగ్ చెల్లవంటూ తాజాగా వాదనలు, మరణాన్ని అడ్డుపెట్టుకుని కేసు నుంచి బయటపడే యత్నాలు. సరే రామోజీరావు లేడు కాబట్టి, ఆయన మరణించింది కాబట్టి కేసు నుంచి తప్పించుకోవచ్చు, కేసు ఉండొచ్చు పోవచ్చు. కానీ నైతికంగా రామోజీరావు గారు 18 సంవత్సరాల నుంచి ఏదైతే చెప్తుండో మేము సెక్షన్ 45Sని వైలేట్ చేయలేదు, చట్టవిరుద్ధంగా డిపాజిట్ సేకరించలేదని స్పష్టంగా చెప్పింది అబద్ధం అని తేలింది. ఆయన చెప్పిన మాటలు ఇన్ని రోజులు దశాబ్దాల పాటు కోర్టులను అడ్డం పెట్టుకొని చట్టాలు అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకుంటూ పచ్చి అబద్ధాలు చెప్పిండు అనేది ఆర్బీఐ చెబుతుంది. ఆర్బీఐ నివేదిక ప్రకారం, రిపోర్ట్ ప్రకారం పచ్చి అబద్ధాలతోనే రామోజీరావు గారు మార్గదర్శిని నడిపిండు అనేది. మరి ఒక మార్గదర్శి విషయంలో కేసు ఉంటే నేను ఈ పచ్చి అబద్ధాలు చెప్తే మరి ఈనాడు కానీ ఆయన ఇప్పుడు నడుపుతున్న అనేక సంస్థలు ఉన్నాయి. వాటి విషయంలో మరి ఏముందనేది ప్రజలకు అనేక అనుమానాలని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది బయట. సరే ఏది ఏమైనప్పటికీ రామోజీరావు అవకతవకలకు రామోజీరావు బాధ్యుడే అని కుటుంబం ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టయింది. కుటుంబము మార్గదర్శి సంస్థలు రామోజీరావు అవకతవకలకు బాధ్యుడే అయ్యి ఉండొచ్చు, కానీ ఆయన లేడు కాబట్టి మేమెందుకు బాధ్యత వహిస్తాం అంటుంది. తప్పుని పరోక్షంగా ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టు అయింది. ఇది ఒక వార్త అయితే. ఎస్, యాసిడ్ తాగించి కత్తితో పొడిచి అన్నమయ్య జిల్లాలో కదిరి టీడీపీ నేత కుమారుడి అకృత్యం. పెళ్లిపేటలు ఎక్కాల్సిన యువతిపై ఉన్మాదంతో పైచాచిక దాడి. ఇంట్లో మాటి వేసి బలవంతంగా యాసిడ్ తాగించి ఆపై కత్తిపోట్లు. బాధితురాలికి వారం క్రితమే మేనత్త కుమారుడితో నిశ్చితార్థం. పచ్చముఠాలు బరితెగింపు. రెడ్ బుక్ పాలనకి ఇది పరాకాష్ట. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనడానికి ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పి నిన్న అన్నమయ్య జిల్లాలో పాపం ఒక లేడీని, అమ్మాయిని యాసిడ్ తాగించి మరీ అత్యంత పాశవికంగా, అత్యంత ఉన్మాదంగా, అత్యంత సైకోగా బిహేవ్ చేసిండు. ఇక వీడు గణేష్ అట విని పేరు. ఈ అమ్మాయి గౌతమి జిల్లా ఆసుపత్రికి తీసుకుపోతున్నారు. ఎంత దారుణం అయితే కత్తితో పొడిచిండట. యాసిడ్ తాగించి కత్తితో పొడిచి యాసిడ్ మీద పోసిండట. ఇక చేయాల్సిననే చేసిండు. వాడు ఒక ఉన్మాద సైకోనా, వాడిని మనిషి అంటారా, వాడు మనిషి లెక్క పెరిగిండా అనేది పెద్ద డౌట్. ఇగో ఇట్లాంటి వాళ్ళని నడి వీధిలో నిలబెట్టి కాల్చేయాలి. ఇక దీనికి ఇక ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే షాజా ఖాన్ బాషాతో నిందితుడు గణేష్ తండ్రి మురళి అట. ఈ గణేష్ అనేటువంటి తండ్రి మురళి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి అత్యంత సన్నిహితుడట. ఇగో ఇక్కడ కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్తో నిందితుడు మురళి. సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీయో లేదా ఇంకో పార్టీతోని సంబంధాలు ఉండొచ్చు, వాళ్ళ నాయనకో వాళ్ళ బాబాయ్కో ఇంకోడుకో. కానీ ఎమ్మెల్యేలతోని ఎంపీలతో ఉండొచ్చు, మంత్రులతోనూ కూడా ఉండొచ్చు. కానీ ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే యాసిడ్ పోయి కత్తితోను పోడు యాసిడ్ తాగిచ్చని చెప్పడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ నాయకులకి అత్యంత సన్నిహితంగా మా నాన్నో లేకపోతే మా బాబాయో మా మామ ఉంటాడంటే వీడికి కొమ్ములు వస్తాయి. ఈ చేసేటోడికి ఏమైందంటే కొమ్ములు వస్తాయి. వాళ్ళు ఏం చెప్పరు ప్రత్యక్షంగా, నువ్వు పోయి దాడి చేయి నేను చూసుకుంటాను ఏ నాయకుడు చెప్పడు. దట్టు మహిళలపైన అమ్మాయిలపైన దాడి చేయండి, అత్యాచారాలు చేయండి అని ఎవరు చెప్పరు పొలిటికల్లో ఉన్నోళ్ళు. ఒకవేళ పొలిటికల్ రైవల్ ఉంటే, రాజకీయ గొడవలు ఉంటే అది చెప్తారేమో తప్ప ఇది చెప్పరు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే నారా లోకేష్ గారు యువగాళం పెట్టి నేను రెడ్ బుక్ రాస్తాను అందులో పేర్లు ఎక్కించినా అన్నాడు. ఇక మళ్ళీ కుర్చీ ఎక్కిన కాడి నుంచి కూడా అదే అంటున్నాడు. రెడ్ బుక్లో ఉన్న పేర్లను బయటికి తీస్తున్నావు, రెడ్ బుక్లో చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అని చెప్తుండు. చెప్పుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, సోషల్ మీడియా యాక్టివిస్టులని, జర్నలిస్టులని అనేక అక్రమ కేసులు పెడుతూ బెదిరింపులు చేస్తూ పోలీసుల్ని గుప్పెట్లో పెట్టుకొని పోలీస్ యంత్రాంగం ఒక రకంగా పని చేయకుండా చేస్తున్నారు. అంటే ఎక్కడ వాళ్ళు డైరెక్షన్ ఇస్తే దాని ప్రకారం చేయాలి. ఇది చేస్తున్నప్పుడు ఏమైందంటే ఇట్లాంటి గణేష్ లాంటి వాడికి మా నాన్న తెలుగుదేశం పార్టీకి అత్యంత దగ్గరే కదా నాయకుడు, నేను పొడిచినా యాసిడ్ పోసినా యాసిడ్ తాగిచ్చినా నన్ను అనేటోడు లేడు. ఎందుకంటే రూలింగ్ పార్టీ లోకేష్ గారు ఉండు రెడ్ బుక్ అంటుండు, మనోళ్ళపైన యాక్షన్ తీసుకోవద్దు అంటుండు. అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు పచ్చబిళ్ళ దేశం పోతే కేసులు పెట్టొద్దు, చర్యలు తీసుకోవద్దు అంటుండు. కాబట్టి ఈ లీనియస్ ఏర్పడింది. ఇట్లాంటి ప్రకటనలో అత్యున్నత స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు రూలింగ్లో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించకుండా
ఈ రెడ్ బుక్కుల గురించి, పచ్చబిళ్ళల గురించి, లేదంటే మన కార్యకర్తలు తప్పు చేసినా ఏం కాదు చర్యలు తీసుకోవద్దని కంట్రోల్ చేస్తారు కదా పోలీసుల్ని. దీనివల్ల ఇగో ఏర్పడతాయి. వీళ్ళు చెప్పారని కాదు దాని అర్థం. వీళ్ళు ఏం చెప్పరు. యాసిడ్ పోయామని యాసిడ్ తాగిచ్చి పొడుసు కత్తితోనని చెప్పరు. కానీ ఇగో పైనున్న నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు వల్ల ఇగో ఇట్లాంటి క్రైమ్ జరిగింది. దాన్ని మీరు అదుపులో పెట్టుకోవాలి. వీడిపైన అత్యంత కఠినమైన శిక్ష వేయాలి. వానికి ఆ అమ్మాయిని ముందు ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేయాలి. నారా లోకేష్ గారు ప్రకటించండి చెల్లెని నేను బతికించుకుంటా అని. చెల్లెని బతికిస్తే బతికించండి, బతికించాలి కూడా. మీరు ఆ బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్నారు. ఒక రకంగా పరోక్షంగా మీరు ఈ దాడికి పరోక్షంగా కారణం కూడా అవుతారు. మీ వ్యాఖ్యలు, మీరు చేస్తున్న రెడ్ బుక్ గురించి చేస్తున్న కామెంట్ల వల్ల ఇగో ఇవి వస్తున్నాయి. రెడ్ బుక్ ఎందుకు అనాలి పదే పదే? మీకు రూలింగ్ పార్టీ ఇచ్చారు, మీరు ప్రజలకు పనిచేయాలి. ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు తప్పులు మీరు చర్యలు తీసుకోండి. పదే పదే రెడ్ బుక్లు ఏంది రెడ్ బుక్? ఇగో దీనివల్లనే జరుగుతాయి. కాబట్టి మీరు ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా మీ వ్యాఖ్యల కారణంగా ఇగో ఇట్లాంటి ఆకతాయిలు, సైకోలు ఉన్మాదంగా తయారయ్యి దాడులు చేసే ప్రమాదం ఉంది మీ కార్యకర్తలు, మీ చుట్టూ ఉండే నాయకులు, చుట్టూ ఉండేవాళ్ళు. కాబట్టి మీరు అవి బంద్ చేసుకోవాలి. బంద్ చేసి ఓపెన్ ప్రకటన చేయాలి, బహిరంగ ప్రకటన చేయాలి. తెలుగుదేశం పార్టీ నాయకుడు కొడుకైనా ఉరికమ్మం ఎక్కాల్సిందే. కఠినమైన చర్యలు తీసుకుంటూ ఇట్లాంటివి చేస్తే ఆయన చెప్పట్లే. ఆయన నేను మా చెల్లెని కాపాడుకుంటా అంటాడు. కాపాడుకోండి, కాపాడాలి కూడా. కానీ ఇగో ఇట్లాంటి దానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి, బహిరంగ వ్యాఖ్యలు చేయాలి, వాడిని అత్యంత కఠినంగా శిక్షించాలి. పోలీసులను పనిచేయనియండి. ఇగో మురళి తండ్రికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉందట. ఇది నిన్న అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘటన. అధికార మదంతో దుర్మార్గాలు కిడ్నాప్ చేస్తే సత్యవర్ధన్ పోలీసులకి ఎలా దొరికాడు? వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వంశీ అరెస్టు. కూటమి నేతలపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫైర్ అయ్యిండు. అధికార మదంతో విర్రవీగుతున్న టీడీపీ కూటమి నాయకులు అధికార మదం తప్ప ఏం లేదు, ఇందులో దుర్మార్గాలు చేస్తున్నారు. అంటే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన అంశంలో ఏ కేసులో అరెస్ట్ చేశారంటే సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించి హత్య చేస్తానని, కేసును విత్డ్రా చేసుకోవద్దు, నీ సంగతి చూస్తా చంపేస్తానని బెదిరించినట్టు కేసు పెట్టారు. కానీ అదే సత్యవర్ధన్ మేజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ కేసుతో అసలు నాకు సంబంధం లేదు, నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులోనే లేరు, నన్ను ఎవరు తిట్టలే, నన్ను ఎవరు కొట్టలేదు, నేను ఆ కంప్లైంట్ నేను ఉండి పెట్టలేదు అని చెప్పిండట. దాంతో కేసు మొత్తం క్లోజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అలర్ట్ అయ్యి వెంటనే ఓహో ఇట్లయితే ఎట్లా కుదిరిది, వన్స్ మేజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కేసు ఉండదు, ఇక వీగిపోద్ది. ఎవరైతే కంప్లైంట్ దారుడు ఉండో అసలు ఆ కేసే నాకు తెలియదు, నేను కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పిన తర్వాత, కంప్లైంట్ నేను అక్కడ లేను అఫెన్స్ జరిగిన రోజు అని చెప్పిన తర్వాత ఈ కంప్లైంట్ లేదు, కేసు లేదు. కాబట్టి ఎట్లా వదిలేస్తే వల్లభనేని వంశీని ఎట్లా అని చెప్పి సత్యవర్ధన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసేదే ఏమంటారు, కిడ్నాప్ చేసి బెదిరించి చంపుతున్నంటేనే ఆయన చెప్పినట్టు ఇప్పుడు కేసు అట్రాసిటీ కేసు ఇవన్నీ పెట్టారు. ఇదంతా అధికార మదంతో ఖండకావరంతో చేస్తున్న పని అని ఈయన తాటిపల్లి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చెప్తుండే అరెస్ట్ పైన. రైట్, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం న్యాయ ప్రక్రియ అపహాస్యం. వల్లభనేని వంశీ అక్రమ అరెస్టు కోసం బరితెగింపు, యథేచ్ఛగా దర్యాప్తు మార్గదర్శకాల ఉల్లంఘన, అక్రమ కేసు కుట్ర బట్టబయలవడంపై పెద్దల ఆగ్రహం. ఎలాగైనా వంశీని అరెస్ట్ చేయాలంటూ ఆదేశం, చంద్రబాబు కుట్రకు పోలీసులు వత్తాసు. సిఆర్పిసి 164 వాంగ్మూలానికి విలువ ఇవ్వని వైనం, తప్పుడు కేసు పెట్టించి కక్ష సాధింపు 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషను. 164 సిఆర్పిసి కింద మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిండు సత్యవర్ధనం. ఆ కేసు ఉన్న రియాలిటీ ఏందని, దాంతో కేసు వీగిపోద్ది కాబట్టి ఏదో ఒక రకంగా అరెస్ట్ చేయాలి అని మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని వాడుకొని ఇలా లేని కేసును ఉన్నట్టు కుట్ర కోణంలో కేసు పెట్టారని చెప్పి వల్లభనేని వంశీ చెప్తుండు. మొత్తం అసలు ప్రక్రియని అపహాస్యం చేశారని. కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మీపై కేసు అట. పంతం నెగ్గించుకున్న జనసేన నేత ఒత్తిడి తట్టుకోలేక నమోదు చేసిన పోలీసులు. కిరణ్ రాయల్ పైన ఆమె కేసు పెట్టింది. వాస్తవంగా లక్ష్మీరెడ్డి నన్ను వేధింపులకు గురి చేసిండు, నన్ను వాడుకుండు, నా డబ్బులు, నా బంగారం, నా ఆస్తులన్నీ వాడుకొని వదిలేసిండు, నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆ కేసు మామూలుగా పెట్టారు ఒత్తిడి నిన్న. కానీ రివర్స్ మళ్ళీ ఆమె మీద కేసు పెట్టారు. ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్ చేసిన ఆమె పైన కేసు పెట్టారట. కిరణ్ రాయల్ ఒత్తిడి మేరకు తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్. దీనిపైన జనసేన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహిళలపైన అకృత్యాలు జరిగితే మహిళలను ఏదిస్తే తొక్కదేస్తా, తోలుదేస్తా, తొక్కుతా, నారదేస్తా అన్నాడు.
మరి ఆ నారెడిపోయింది, తోలెడిపోయింది, తొక్కేది ఎడిపోయిందో కానీ ఆయన గుళ్ళు పట్టుకొని తిరుగుతుండే గేయడం రివర్సు ఎవరైతే కంప్లైంట్ చేసిన బాధిత మహిళ పైన కేసు పెట్టించారట. ఇప్పుడు తొక్కదీస్తున్నానని మాట్లాడలే, తొక్కి నారదీస్తున్నాడు. ఆ నార తీసింది లేదు, తొక్కింది లేదు, మాట్లాడలే, గుళ్ళకు తిరుగుతుండే కాషాయ వస్త్రాలు వేసుకొని. మరి ఎవరు చెప్పాలా? అంటే మాటలో సినిమా పంచి డైలాగులు వేస్తే సరిపోదు కదా. పంచి డైలాగులు బాగానే ఉంటాయి వినేటప్పుడు. అరే పవన్ కళ్యాణ్ నెంబర్ 1 అంటున్నాడు, నార తీస్తారట ఎవరైనా తప్పు చేస్తే అని ఆయన విన్నారు, చప్పట్లకు వచ్చారు, వేసారు. మరి ఇవాళ ఏంది? అది సినిమా కాదు కదా. మీరు సినిమాలో చెప్పిన డైలాగులు అయితే అమలు కావు, మీరు రియల్లో చెప్పారు డైలాగులు. కాబట్టి వాటిని అమలు చేయాలంటే జనసేన చీఫే మాట్లాడాలి ఇప్పుడు. కానీ ఆయన మాట్లాడే పరిస్థితి లేదు, గమ్మున ఉంటుండవు. ఎస్, ఇది ఒక వార్త. నెక్స్ట్ ఆంధ్రప్రభ చూద్దాం. రైట్, ప్రభుత్వ ఆసుపత్రులపై ఫోకస్. ఇక సీఎం తనిఖీలట. 31% అవినీతి, 59% శానిటేషన్ అధ్వానం. మూడో సర్వే నాటికి మార్పు రాకుంటే బాధ్యులపై చర్యలు. సూపరింటెండెంట్లు, అడ్మినిస్ట్రేటర్లకు ఇప్పటికే గట్టి హెచ్చరికలు. ప్రభుత్వ ఆసుపత్రులపైన ఫోకస్ పెట్టిండారు చంద్రబాబు నాయుడు గారు, పెట్టాలి కూడా. నిన్న ఈ కిడ్నీ బాధితులకు సంబంధించి డయాలసిస్ చేసుకోవాలంటే ఆల్రెడీ ఉన్న పేషెంట్లు ఉన్నారు, బెడ్లు దొరికే పరిస్థితి లేదు. ఉన్న పేషెంట్లు ఖాళీ కావాలంటే తగ్గాన్న ఇంటికి పోవాలి, జబ్బు తగ్గి, లేదంటే చనిన పోవాలి. అంటే మరణిస్తే తప్ప, చనిపోతే తప్ప బెడ్ ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నామని ఒక వార్త వచ్చింది. దానిపైన నేను రివ్యూ చేసినట్టుంది, అది సాక్షి పేపర్లో ఏదో వచ్చింది. దానిపైన రివ్యూ చేసినట్టుంది. రివ్యూలో ప్రభుత్వ ఆసుపత్రిని చంద్రబాబు నాయుడు గారు తనిఖీ చేస్తారట్టుగా ముమ్మరంగా ఫోకస్ పెట్టినాడు, పెట్టాలి కూడా. రైట్, ఇది ఒక వార్త. అయితే ఇంకోటి, వైనాట్ పులివెందల కూటమి ప్రభుత్వ వ్యూహాత్మక అడుగులు. ప్రభుత్వ పరంగా అభివృద్ధి పనులు ఒకవైపు, పార్టీ పరంగా ప్రత్యర్థిని బలహీనపరిచే వ్యూహం మరోవైపు. మరోవైపు స్థానిక పదవుల్లో మొదలైన వలసల సిచ్చు. కీలక నాయకుల కోసం ఆపరేషన్ ఆకర్షు. గడిచిన ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 అనేది, ఇప్పుడు కూటమి ఏమంటుందంటే వైనాట్ పులివెందల అంటుంది. అంటే వైనాట్ పులివెందల అని ఒకవేళ నిజంగానే మీరు పులివెందల మీదలే కాన్సన్ట్రేషన్ చేస్తే, ఒకవేళ పులివెందలే గెలిచారు అనుకోండి, ఒక్క పులివెందల మీద వైనాట్ పులివెందల అంటే మిగతా మరి ముఖ్యమంత్రి కాదు, ఓడిపోద్ది కూటమి. వైనాట్ ఆల్ కాన్స్టిట్యున్సీస్ అనండి, వైనాట్ 175 అన్న అందం ఉంటుంది తప్ప వైనాట్ పులివెందల అని పెట్టుకున్నారు. అది 1978 నుంచి రాజశేఖర్ రెడ్డి గారు దాదాపు 6 సార్లు గెలిచిండు, ఆయన కుటుంబ సభ్యులు గెలిచారు. తర్వాత పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2014, 2019, 2024 మొన్న గెలిచిండు. అంతకుముందు విజయమ్మ గెలిచింది 2011లో వైఎస్ఆర్సీ పెట్టినప్పుడు. అంత ఈజీ కాదు వైనాట్ పులివెందల అనేది. కానీ పులిని చూసి నక్కవాతన పెట్టుకున్నట్టు ఇది. ఆయన వైనాట్ 175 అన్నాడు కాబట్టి నేను వైనాట్ పులివెందల అంటే సరే 175 అన్నాడు, 175లో అన్ని రాపోయిన కొన్ని వచ్చిన ముఖ్యమంత్రి అవుతారు. కానీ వైనాట్ పులివెందల అని మిగతా కాన్స్టిట్యున్సీలు 174 వదిలేస్తే ఒక పులివెందలే దక్కిద్ది, ఉండవు మిగతా అన్ని. కాబట్టి ఆ నినాదం బాగాలే. ఒక పులివెందల కోసమే మీరు పార్టీ యంత్రాంగం ఉండదు కదా. సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిస్తే ఏదో అద్భుతాలు ఓడిస్తారా, ఓడించే అవకాశం ఉందా, అంత ఈజీనా? అసలు ఆయనే ఒక సవాల్ చేసిండు, శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటారా, చేసుకోండి అన్నాడు. ఏది ఆధార్ కావట్లేదు కదా, రద్దు చేసుకునే అంత దమ్ము మీకు ఉందా అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఉప ఎన్నికలు పోయి ఆ కొరివి పెట్టుకోరు, అంత ఈజీ కాదు పులివెందల. వైనాట్ పులివెందల అని నినాదం ఇచ్చినంత ఈజీ కాదు, నిజంలో చాలా కష్టం ఉంటుంది. ఇక మొత్తం కాన్స్టిట్యున్సీలు వదిలేసి ఆడ కాన్సన్ట్రేషన్ చేస్తే తప్ప ఇప్పుడు ఈ పోతాయి మరి దాన్ని ఒకదాన్ని పట్టుకుంటే. కాబట్టి ఇది ఒకట స్లోగను ఇచ్చారు. ఇంకోటి, నా లవరు నా ఫోన్ బ్లాక్ చేసిండట. ఆ ఫోన్ అంటే నిన్న లవర్స్ డేలే, వ్యాలంటైన్స్ డే అంటారు కదా, ఫిబ్రవరి 14 నాడు మంచి కంప్లైంట్ వచ్చిందట పోలీసు వాళ్ళకి. నా లవర్ నా ఫోన్ని బ్లాక్ చేసిండు, తెరిపించండి, నేను ఫోన్ మాట్లాడాలి వాంతోనని పోలీసులకు ఫోన్ చేసిందట. ఏ పోలీసులకి చేసింది? డైరెక్ట్ పోలీస్ స్టేషన్ చేయలే, 100కి డైల్ చేసింది. అంటే ఆపదలో ఉన్నప్పుడు 100 చేయాలంటారు, ఒక ఆపద వచ్చిందట. ఫోన్ ఎత్తకపోతే ఆపద. అసలు ఏం చేస్తారో అర్థమవుతుంది అమ్మాయిలు. ఇగో ఇట్లాంటివి చేస్తారు. అట్లాంటివి చేస్తే కొంతమంది సైకో మొండా కొడుకులు వచ్చి ఇగో ఈ కత్తిపోట్లు, యాసిడ్ దాడులు చేస్తారు. ఒకవైపు ఈడ బాధితురాలు ప్రేమించలేదని యువతపైన దాడి చేసిండు ఈడొకడు పైచాచికంగా. ఈడ నువ్వు మళ్ళా నా లవర్తో ఫోన్ మాట్లాడి అంటండి. వాడు బ్లాకులో పెట్టినోడు రేపు యాసిడ్ పోయడానికి గ్యారంటీ ఉంది, అత్యాచారాలు చేయడానికి గ్యారంటీ ఉంది, వేధించడానికి గ్యారంటీ ఉంది. అన్నమాట పోలీసులకు ఫోన్ చేసిందట.
గుత్తిలో ఫోన్ ఓపెన్ చేయించి నాతో మాట్లాడించండి, పోలీసులకు ఫిర్యాదు చేసింది గుత్తి ఏరియా అట. ఆమె మళ్ళీ ఏం చెప్తుందట, 100కి డైల్ చేసిందట. 100 డైల్ చేస్తే అది ఏమైందంటే కంట్రోల్ రూమ్ పోయి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వద్ద ఫోను, ఫలానా గుత్తి నుంచి ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ ఏదో ఇబ్బంది ఉందట అంటే ఫోన్ చేశారట వీళ్ళు. ఏందమ్మా 100కి ఫోన్ చేసినామంటే, లేదు లేదు నా లవ్వర్ ఫోన్ ఎత్తట్లేదు, నా ఫోన్ బ్లాక్ చేసిండు, నేను వాడితో మాట్లాడకపోతే ఉండలేను, ఆ ఫోన్ని మీరు ఫోన్ చేసి ఓపెన్ చేయించండి అన్నదట. నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయండి, నేను పోలీస్ స్టేషన్కి రాను, జస్ట్ ఫోన్ ఓపెన్ చేపిస్తే చాలు నాకు, మళ్ళీ అక్కడ మళ్ళీ తల్లిదండ్రులు తెలియదు, అంత సీక్రెట్ మేనేజ్మెంట్. ఇది చెప్పిందట ఆమె. ఇగో ఇట్లాంటి అతి తెలివితేటలు చేస్తే మీదకు వస్తుంది. ఇగో భయం వద్దు, నా చెల్లికి అండగా నిలుస్తా, చెల్లి కోలుకోవడానికి అత్యంత మెరుగైన వైద్యం అందిస్తాం, ఆమెను నా సొంత చెల్లిగా భావించి అండగా నిలుస్తాం. యాసిడ్ దాడి ఘటన నన్ను తీవ్రంగా ఆందోళనకు గురి చేసింది, దాడి చేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షిస్తాం, అలాంటి సైకోలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని ఓదార్చారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. యాసిడ్ బాధితురాలు తండ్రి జనార్దన్కు మంత్రి లోకేష్ ఫోన్ చేశారు, బాధితురాల ఆరోగ్యంపై వాకప్ చేశారు. అక్కడే ఉన్న మంత్రి మండుపల్లి రాంప్రసాద్ రెడ్డితో కూడా లోకేష్ మాట్లాడారు. గౌతమి కోలుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వైద్యానికి సంబంధించిన ఏర్పాట్లను పరీక్షించాల్సిందిగా మంత్రి రాంప్రసాద్ రెడ్డికి మంత్రి లోకేష్ సూచనలు చేశారు. ఆ సైకోను అరెస్ట్ చేయండి అని హోంమంత్రి గారు చెప్తున్నారు. ఆ సైకోను అరెస్ట్ చేయండి అని ఆమె చెప్పిద్ది, ముఖ్యమంత్రి గారు చెప్తారు, లోకేష్ గారు చెప్తారు, అందరూ చెప్తారు. మరి ఎందుకు అట్లా? ఇప్పుడు గమ్మత్తు ఏంటంటే, జరిగినప్పుడు స్పందించడం, జరిగినప్పుడు ఆదుకోవడం, జరిగినప్పుడు అరెస్ట్ చేయండి అని డిమాండ్ చేయడం ముఖ్యమంత్రి మంత్రి పదవుల్లో ఉన్నవాళ్ళు, అది కాదు కావాల్సింది. జరగకుండా చర్యలు తీసుకోవాలి. మీ వ్యవహార శైలి, మీ ఎత్తుగడలు, మీ మాటలు, మీరు చేస్తున్న రెడ్ బుక్ కామెంట్లు, ఇగో ఇట్లాంటివి జరగకుండా తీసుకోవాలి. బహిరంగంగా చెప్పాలి మీరు. అది తెలుగుదేశం పార్టీయా, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, జనసేన కార్యకర్త ఎవడైనా కానీ కటకటాల్లో పెట్టండి అని చెప్పాలి. మీరు పెడతారా? కిరణ్ రాయల పైన లక్ష్మీరెడ్డి అనే మహిళ ఫిర్యాదు చేసింది, జనసేన నాయకుడు, నియోజకవర్గ ఇన్ఛార్జి. వారం రోజులు అయింది. ఫిర్యాదు చేస్తే జైపూర్ పోలీసులతో నేను అరెస్ట్ చేపిస్తానంటే అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఫిర్యాదు చేసినందుకు ఉల్టా ఆమె మీద నిన్న కంప్లైంట్ ఇచ్చారు, నిన్న ఒక కేసు నమోదు చేశారు. అంటే మీరు మరి ఎవరికి సపోర్ట్ ఇచ్చినట్టు? ఫిర్యాదుదారుడికి ఇస్తానరా, ఎవరైతే అక్యూజ్డ్కి ఇస్తానరా? అక్కడేమో అక్యూజ్డ్కి ఇస్తారా? అంటే మీ నాయకులు తప్పు చేసినప్పుడు ఒక రకంగా, ఇంకోటి తప్పు చేస్తే ఒక రకంగా వ్యవహరిస్తే ఇట్లాంటివి ఉంటాయి. మీరు ఎన్ని నా చెల్లెని కాపాడతా, సైకోని శిక్షించాలి, ఇది అదని ఈ మాటలు, ఆ సైకోని అరెస్ట్ చేయండి, ఈ కాదు. జరక్కముందే వ్యవస్థ నడిపే వ్యక్తులుగా మీ మాటలు, మీ చేతలు, మీ వ్యవహారం అట్లా ఉండాలి. కానీ అట్లా లేనందుకే జరుగుతుంది. ఇది ఆంధ్ర ప్రభ. దిశ చూద్దాం. బీసీ విద్యార్థుల డైట్ బకాయిలు చెల్లించండి, మార్పు కనిపించాలి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నిన్న బీసీ సంక్షేమ శాఖ పైన రివ్యూ జరిగింది. దాంట్లో మెస్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచమని చెప్పిండు. రైట్. ఫోర్న్ వీడియోలు చూపిస్తూ భర్త వికృత చేష్టలట భరించలేక ఆత్మహత్య చేసుకున్న భార్య. విశాఖలో వెలుగు చూసిన దారుణం. విశాఖపట్నంలో అట పాపం 11 నెలలు అయింది అటు పెళ్ళి అయ్యి, మ్యారేజ్ అయ్యి 11 నెలలు అయింది. వీడేదో ప్రైవేటు జాబ్ చేస్తాడట ఈ క్యాండిడేట్. భార్యని తీవ్రంగా వేధిస్తాడట పెళ్ళి అయిన దగ్గర నుంచి. ఆ యూట్యూబ్లలో ఆడే ఫోన్ వీడియోలు తీసి అక్కడ ఎట చేస్తానో అట చేయాలని వేధిస్తారట. ఆ అమ్మాయికి ఇష్టం లేదు. దాంతో వాళ్ళ తల్లికి చెప్పిందట గతంలో కూడా. తల్లికి చెప్తే వాళ్ళు కాస్త ఏదో గద్దిచ్చారట, మళ్ళా నడుస్తుంది. ఇదే తట్టుకోలేని పరిస్థితుల్లో, అంటే వీడియోలలో, సినిమాలలో, ఫోన్ వీడియోలలో ఉన్నట్లే చేయాలి అంటే ఆ అమ్మాయికి ఇష్టం లేదు. సెక్సువల్ రిలేషన్స్లో ఇష్టం లేక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇక చావే చరణమని ఆత్మహత్య చేసుకుంది, ఉరేసుకొని చచ్చిపోయింది, చనిపోయింది పాపం. వీడు సైకో అన్నాడు. ఫోన్ వీడియోలు ఉండేది ఏంటికి? దాన్ని ప్రాక్టికల్గా అమలు చేయమనే. కనీసం ఉండాలిగా. కనీసం అంటే కనీసం లేకుండా అమ్మాయి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కానీ అరే దాంట్లో ఉన్నట్టు చేయండి. ఇప్పుడు అక్కడ ఉన్నోడు నువ్వు కాదు, అక్కడ ఉన్నది అమ్మాయి కాదు కదా. వాళ్ళు చేసే పర్పస్ వేరు, మీరు చేసే పర్పస్ వేరు. న్యాచురల్గా ఉండాలి కదా. అమ్మాయికి అబ్బాయికి ఇష్టం ఉండాలి. ఇష్టం ఉన్న పద్ధతిలో చేస్తే దాన్ని పద్ధతి అంటారు. ఈ పద్ధతి తప్పిన ముండా కొడుకులు చేస్తే ఇట్లే ఉంటుంది. ఇక తెలివి ఉంది ఏమన్నా? మొత్తం పచ్చని జీవితంలో నిప్పులు పోతాయి. ఏముంది? చనిపోయా, నువ్వు జైలుకి పోతావు. ఇది విశాఖపట్నంలో జరిగింది. రైట్.
రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటేది. రెడ్ బుక్ రాజ్యాంగంతో అక్రమ అరెస్టులు, వంశీ పట్ల సర్కారు తీరు అన్యాయం. మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలు చేసిండు. రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు ఏదంటే చోటు లేదు, రెడ్ బుక్ చోటు ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. చట్టానికి న్యాయానికి చోటు లేదు కానీ రెడ్ బుక్ ఉంది. రెడ్ బుక్లో చాప్టర్ 1, 2, 3 అని. అంటే వల్లభనేని వంశీని మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిన పద్ధతి పైన మాజీ సీఎం వైఎస్ జగన్ కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. బుల్లెట్ బండి నడిపాడని దళితుడి చేతులపై కత్తులతో దాడి. తమిళనాడులో అగ్రవర్ణ యువకుల అరాచకం. 3 నిందితులు అరెస్టు, కేసు నమోదు. కాలేజీలో స్టూడెంట్ అట, ఫస్ట్ ఇయర్ చదువుతుండు, థర్డ్ ఇయర్ అనుకుంటా చదువుతుండు, దళిత యువకుడు కాలేజీకి బుల్లెట్ పైన వచ్చిండట. బుల్లెట్ నడుపుతున్నామని అగ్రవర్ణ విద్యార్థులు కొంతమంది చూసి వారవలేక, మా ముందు నువ్వు దళితుడు బుల్లెట్ నడుపుతావని 2 చేతులు నరికేశారట తమిళనాడులో. నిన్న జరిగింది ఇది, మొన్న 2 చేతులు నరికేశారట. అంటే ఏం చదువుతుండ్రు, ఏం చదువు చెప్తుండ్రు, కాలేజీలు ఎట్లా ఆడుతున్నాయి, యూనివర్సిటీలు ఎట్లా ఆడుతున్నాయి, అసలు సమాజ పోకడికి సమాజ మార్పుకు అనుగుణంగా జరుగుతున్నాయి, వెనకటి రోజులకు పోతున్నాం అని ఒక్కోసారి అనిపిస్తుంది. అది తమిళనాడులో సామాజిక విప్లవాలకు పునాది తమిళనాడు. పెరియార్ రామస్వామి నాయకర్ లాంటి వాళ్ళు అక్కడ సామాజిక ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాలు, ఆ సామాజిక నేపథ్యాలు చదివి ఉంటారు విద్యార్థులు. వాళ్ళకి చదువు చెప్పాలి కూడా అట్లాంటివి. మరి ఇంత చదివాక కూడా దళితుడైతే బుల్లెట్ తోలొద్దు, 2 చేతులు నరుగుతా, నాకే ఉంది, నేనే దేవుడు బిడ్డను అన్నట్టు ఫీల్ అయితే, నాకు తెలిసి ఆ 3 అరెస్ట్ చేశారట. 3 కూడా చేతులు నరిగితే సెట్ అయింది, బ్యాలెన్స్ సెట్ అయింది. ఇంకోటి చేయడు. సరే చట్ట ప్రకారం అటు చేయకూడదు, కానీ చట్ట ప్రకారమే అన్ని ఫాలో అయితే ఈ జరుగుతూనే ఉంటాయి ఇక. రైట్. ఇది దిశకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. తగ్గేదే లేట, అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎంత సుంకం విధిస్తుందో మేము కూడా అంతే వేస్తామని డొనాల్డ్ ట్రంప్ చెబుతుండు. అమెరికా ఉత్పత్తులపైన భారతదేశంలో ఎంత సుంకం వేస్తారో మీ ఉత్పత్తులపైన మేము కూడా అంతే వేస్తాం అని చెప్తుండు. ప్రధాని మోదీ సమక్షంలో తేల్చి చెప్పిన ట్రంప్ అమెరికా అధ్యక్షుడితో సమావేశమైన ప్రధాని మోదీ వాణిజ్య, రక్షణ సహా పలు అంశాలపై విస్తృత చర్చ. భారత్కు F-35లు ఇచ్చేందుకు సిద్ధమన్న ట్రంప్. F-35 నౌకలు యుద్ధ విమానాలు అనుకుంటా ఇస్తారట. ఇది రైట్. ఇది ఒక వార్త. మెహర్బానీ టెండర్ల రద్దట, ఆంధ్రజ్యోతి కథనంపై సీఎంఓ ఆరా. మరి ఆ మెహర్బానీ మంత్రి ఎవరు? 343 కోట్ల రూపాయలు, 343 కోట్ల రూపాయలు నేను ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ వేసింది. మెహర్బానీ మంత్రి అని 33/11 kV లైన్ వేయటానికి 343 కోట్లు అంచనా వేయించి ఎస్టిమేషన్ చేసి శాంక్షన్ చేయించుకున్నాడట. అసలు అవసరమే లేదట. ఆయన కేవలం కాంట్రాక్టులు చేయడం కోసమే చేయించినాడు. దానికోసం ఒక 3-4 ఎమ్మెల్యేలతో లెటర్ రాయించిండాడు డిస్కమ్కి, మాకు అవసరం ఆ లైన్ మా ప్రజలకని. ఆ లెటర్ రాసిన ఎమ్మెల్యేకి ఒక్కొక్క ఎమ్మెల్యే ₹1,00,00,000. ఈ లంచాలతోనే చేశారు. ఆ మెహర్బానీ మంత్రి రాయలసీమ సంబంధించిన అత్యంత ముఖ్యమైన మంత్రి అట ఆయన అని ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది. వెంటనే ఆ మెహర్బానీ మంత్రి టెండర్లు, ఎవరైతే మెహర్బానీ మంత్రి చేయించిన టెండర్లు రద్దు చేశారట. రద్దు చేస్తున్నట్టు క్వశ్చన్ మార్క్ పెట్టారు. సరే రద్దు చేశారా, రద్దు చేస్తారా పక్కన పెడితే, సరే మెహర్బానీ మంత్రి చేసిన టెండర్లని పక్కన పెట్టిస్తారు, రద్దు చేస్తారు. మరి ఆ మెహర్బానీ మంత్రి ఎవరు చెప్పాలి కదా. బయటికి చెప్తే ఆంధ్రజ్యోతి ఎండీకి రాధాకృష్ణ గారికి తెలుసు కదా. చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఆయన్ని క్యాబినెట్ ఇచ్చి తప్పితే అయిపోద్దిగా. ఇవాళ మెహర్బానీ టెండర్ బయటకు వచ్చింది కాబట్టి రద్దు చేశారు. బయటికి రాకుండా ఇంకా రేపు ఏదైనా చేస్తే ఎట్లా? మళ్ళీ జాతర కదా, ఊకోడు కదా. ఏది అవసరం లేకుండానే, లైన్ అవసరం లేకుండా అవసరం ఉందని 343 కోట్ల టెండర్ బాడినోడు, టెండర్ వేయడానికి సిద్ధమైనోడు రేపు 1000 కోట్లు దోసుకోవడానికి గ్యారెంటీ ఉంది. మరి ఆ మెహర్బానీ మంత్రిని ఎందుకు దాచిపెడతారో, చీకట్లు ఎందుకు కూర్చోరు, మరిగేంది అందులో? ఆ ముసుగు తీయి రాదండి. ఆ ముసుగు తీయించి ఆయన ఎవరు బయట పెడితే అయిపోయారు, బర్తరఫ్ చేయొచ్చు కదా క్యాబినెట్ నుంచి. ఇవన్నీ కథలు అనమాట. డైరెక్ట్గా మెహర్బానీ మంత్రి అని తెలుగుదేశం పార్టీ పత్రికగా ముద్రపడ ఆంధ్రజ్యోతి రాస్తుంది. మళ్ళీ మెహర్బానీ మంత్రి టెండర్లు రద్దు అని తెల్లారి రాస్తుంది. కానీ మెహర్బానీ మంత్రిని తొలగించరు, ఆయన రద్దు చేయాలి కదా. ఏం దాని అర్థం? బయటపడ్డది కాబట్టి దొంగ, బయటపడకపోతే దొర. రైట్.
ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రజాశక్తి చూద్దాం. ప్రైవేటుకు సాగునీరు జోరుగా కసరత్తు, కేపీఎంజీకి అధ్యయన బాధ్యత. కాలువల గేట్ల వద్ద మీటర్లు, ఎకరాల వారీగా లెక్కలు, వసూళ్ల కోసం అవుట్సోర్సింగ్ లస్కర్లు. రైతాంగంలో తీవ్ర వ్యతిరేకత రావడంతో గతంలో పక్కన పెట్టేసిన సాగునీటి సంస్కరణలు అమలు చేయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనిలో భాగంగా పంట కాలను ప్రైవేటీకరించే కసరత్తు జోరుగా సాగుతుందట. దానికోసం కేపీఎంజీ అని క్లీన్ వెల్డ్ ఫిట్ మార్వే గోల్డ్ అంటే ఒక సంస్థ అట, దానికి ఇస్తారట అధ్యయనానికి. ఇక అధ్యయనం లేదు, ఇది లేదు, డైరెక్ట్గా అమలు చేయడానికి ఎంత ప్రాసెస్ అన్నట్టు. ప్రైవేటు పరం చేస్తాడు సాగునీటి కాలువల మేనేజ్మెంట్ని. సాగునీటి కాలువల పైన నీటి పన్ను వసూలు చేస్తాడు, దానికి ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అట. అంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి చెప్తాడులే, నేను P4 నేను నా విధానమే P4, ప్రజలు కాదు నా విధానం, ప్రైవేటీకరణ నా విధానం అని చెప్పి మొత్తానికి కాలువలను కూడా ప్రైవేట్ పరం చేసే దానికి సిద్ధమైందట. రైట్, ఇది ప్రజాశక్తి. ఈనాడు చూద్దాం. ఆదరణ 2కు పచ్చజెండా ఆట. అసలు ఆదరణ 1, 2లోనే ఎలిగింది లేదు, మన లేదు, పనికిరాని ఆదరణ అది, దాంతోనే ఏమీ ఉపయోగం లేదు. 3కి పచ్చజెండా ఆట. ఇవన్నీ అసలు జనం కోరుకుంది, జనం అడగంది ఏదేందో చెప్తుంటాడు. ఇప్పుడు ఆ మార్గదర్శి గురించి ఎక్కడ వార్తే లేదు. మార్గదర్శిలో రామోజీరావు తప్పు చేస్తే ఆయనకి వేయాలి కానీ నాకు ఎట్లా వేస్తారని ఇప్పుడున్నోళ్ళు చెప్పారు. దాని గురించి వార్తే లేదు. అంటే శుద్ధపోసు కదా, నీతివంతమైన పత్రిక, నైతిక విలువలు, జర్నలిజం విలువలు పాటించే పత్రిక రాస్తుందేమో అనుకున్నాను నేను. ఈ ఏడన్న ఉందేమంటే ఎక్కడా లేదు. ఏడన్న లోపల ఉంటుంది, లేదు లేదు అట్లా అనలేదు ఇట్లా అన్నదని మళ్ళీ దాన్ని రాస్తారు. ఏడ అనిపించలేక అసలు ఆ వార్త రాసే అంత నీతి న్యాయం ఏడాది వచ్చింది కానీ అనుకుంటారు జనాలు. ఎక్కడా లేదు ఈనాళ్ళు, ఇంకెక్కడో వెనకాల లోపల పేజీలో ఉంటుంది ఉంటే. ఇది ఒక వార్త. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.